వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. ఆ సుబ్బిగాడు, ఇదేంటయ్యా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అంటాడు. ఇంకా రఘురామ్కి సుబ్బి తాగున్నాడేమోనన్న అనుమానం పోలేదు. ఆ అనుమానంతోనే ఏం లేదు, ఒక్క నిమిషముండు అని లోపలకు వెళ్ళి టార్చ్ లైట్ వెలుగులో టేబుల్పై పెట్టిన తాళాలు వెతుకుతున్నాడు. అక్కడ తాళాలు కనపడలేదు రాధాకృష్ణకు. వెంటనే గట్టిగా, కనకం, ఇక్కడ పెట్టిన బండి తాళాలేవి? నువ్వు గాని తీసావా అంటాడు. నేను అసలు ముట్టుకోలేదు బావా అంటుంది లోపలికి వస్తూ కనకం. సీత కూడా, నేను కూడా తీయలేదన్నయ్యా అని అనగానే, ఇందాక సుబ్బి వచ్చి తాళం ఇచ్చి వెళ్ళాడు కదా, మీరు చూశారు కదా అంటాడు అయోమయంగా రాధాకృష్ణ. కృష్ణబాబు, తొందరగా తీసుకోండయ్యా, ఇంటికాడ మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది అంటాడు నీరసంగా సుబ్బి. వస్తున్నా అని గుమ్మం దగ్గరకు వడివడిగా వెళ్ళి ఆ తాళాలు తీసుకుంటూ, నిజం చెప్పు, నువ్వు నిజంగానే ఇందాక రాలేదా అని అడుగుతాడు రాధాకృష్ణ. సుబ్బి కొంచెం ముందుకు జరిగి నెమ్మదిగా, కృష్ణబాబు, నాకు అర్థమైపోయింది, ఈరోజు మీరు కూడా మందేశారు కదా అంటాడు చిలిపిగా. ఛే, అవతలికి పో, నేను మందేయడమేంటి అని కసురుకుంటాడు రాధాకృష్ణ. పొరపాటైపోయింది బాబు, క్షమించండి బాబు, ఎల్లొస్తాను అని సుబ్బి సైకిల్ దగ్గరకు నెమ్మదిగా వెళుతున్నాడు. వీళ్ళు మాత్రం సుబ్బి బయటకు వెళ్లే వరకు చూస్తూ నిలబడిపోయారు. అలా బయటకు అయోమయంగా చూస్తూనే, మరి ఇందాక వచ్చిందెవరు అంటాడు తీక్షణంగా రాధాకృష్ణ ఆ చీకట్లోకి చూస్తూ. ఇంతలో గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం వీళ్ళ ఇంటి ఆవరణలో వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నది మనం మాత్రమే కాదనిపిస్తుందన్నయ్యా అని సీత కూడా కళ్ళు పెద్దవి చేసి ఆ చీకటిని చూస్తూ ఆ శబ్దం వింటూ మాట్లాడుతుంది. అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా సీత అంటుంది కనకం అమాయకంగా. నేను అంటుంది మనుషుల గురించి కాదు దినా సమాధానమిస్తుంది సీత. అంటే దెయ్యం ఉందనా నువ్వనేది అని బెదిరిపోతూ గబుక్కున తలుపు వేసేసి వేగంగా గడియ పెట్టేస్తుంది కనకం. చూసారా, ఆ ఊరు వెళ్ళొద్దంటే ఇద్దరూ వినలేదు. ఆ ఊళ్ళో ఉన్న దెయ్యాన్ని ఈ ఊరు తీసుకొచ్చే వరకు మీరు నిద్రపోలేదు అని ఏడవడం మొదలుపెట్టింది. కనకం, నువ్వు లోపలికి పోయి ఆ తాయెత్తు కట్టుకోపో అని కసురుతాడు రాధాకృష్ణ. ఇప్పుడే కట్టేసుకుంటాను, ఒక్క నిమిషం కూడా ఆగను అని గబగబా వెళ్ళిపోతుంది. సీత, నేనేదైతే జరుగుతుందని భయపడ్డానో అదే జరిగేలా ఉంది సీత. నువ్వు ఆ ఊళ్ళో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన చూశాకనైనా అర్థమైందా? తీక్షణంగా మాట్లాడతాడు. ఇప్పుడు కాదన్నయ్యా, ఆ ఊళ్ళో మొదటిసారి అడుగుపెట్టినప్పుడే అర్థమైంది. మీరేం నా గురించి భయపడద్దు, రుద్ర ఉంటాడుగా, అన్నీ చూసుకుంటాడు అని రాధాకృష్ణకు నచ్చజెప్పి మనసులో ఎన్నో భయాలను రాధాకృష్ణకు కనపడకుండా అదిమిపెట్టి సీత తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. మరునాడు ఉదయం 11 గంటలు, దేవరపల్లి. రఘురాం ఉన్న ఇంట్లో. సీత, విజయవాడ బస్సు వచ్చే టైం అవుతుంది, నేను వెళ్ళి మీ మరిదిని అత్తయ్య గారిని తీసుకొస్తాను అంటాడు రాధాకృష్ణ. సరే అన్నయ్య, ఎవరికి అనుమానం రాదు కదా అంటుంది సీత అనుమానంగా. ఏం రాదు, నువ్వు మాత్రం జాగ్రత్త, పట్టపగలే కదా అని బయటకు రాకు. పట్టపగలైనా ఈ ప్రాంతంలో ఎవరు మసలరు, జాగ్రత్తగా ఉంటావు కదా. సరే అన్నయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని సీత కూడా తలాడిస్తుంది. రాధాకృష్ణ రుద్రను తీసుకురావడానికి బైక్ మీద రోడ్డు దగ్గరకు వెళ్తాడు. ఒంటరిగా ఆ ఇంట్లో ఉన్న సీత మనసులో ఎన్నో ఆలోచనలతో కళావతి వచ్చేలోపు ఇల్లు అందంగా సర్దేయాలని అనుకుంటుంది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రఘురాం గుర్తులు సీతను ఒక చోటు నుండి ఇంకో చోటుకు కాలు కదపనియ్యట్లేదు. మనసు నిండా నిండిన
రఘురాంనే తలచుకుంటూ ముందు హాల్లో టేబుల్ దగ్గర ఉన్న కాగితాలు తీసేసి ఒక సంచిలో కుక్కేస్తుంది. రఘురాం వంట చేసుకున్న సామాన్లు కూడా పెరట్లో పడేసి కనిపించాయి. వాటి నుండి వస్తున్న దుర్వాసన సీతను పెరట్లోకి ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది. రాధాకృష్ణ బయట అడుగు పెట్టొద్దని చెప్పినా కూడా సీత పట్టించుకోకుండా కళావతి మీద భయంతో ఆ నిర్మానుష్యాన్ని ఆస్వాదిస్తున్న ఆ పెరట్లోకి నెమ్మదిగా అడుగు పెడుతుంది. రాధాకృష్ణ చెప్పినట్లుగానే పగటిపూటైనప్పటికీ ఆ నిర్మానుష్య ప్రదేశం ఎత్తుగా ఎదిగిన చెట్లతో సహవాసం చేస్తూ చాలా గంభీరంగా ఉంది. ఆ పెరట్లోనే ఒంటరిగా ఉన్న ఒక బావి కూడా ఎన్నో రహస్యాలకు సాక్షిగా మారి నిర్జీవంగా ఉండిపోయినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా సీతలో ధైర్యాన్ని కొద్ది కొద్దిగా చంపేసి భయాన్ని పరిచయం చేస్తున్నాయి. కానీ రఘురాం మీద ఉన్న ప్రేమతో ఆ భయాన్ని తట్టుకోవడానికి సిద్ధపడి ధైర్యంగా వాటన్నింటినీ చిటికెలో శుభ్రం చేసేసి కళావతికి అనుమానం రాకుండా సర్దేస్తుంది. ఆ పక్కనే వంట చేసుకోవడానికి చిన్న పాకలో పొయ్యి ఉంది. అక్కడ కూడా అన్నీ అమర్చేసి గబగబా లోపలకు వచ్చేస్తుంది సీత. నెమ్మదిగా ఇంకో గదిలోకి వెళ్ళి అక్కడ కూడా రఘురాం బట్టలు ఎక్కడివక్కడే చిందరిగా పడేసి ఉన్నాయి. బరువెక్కిన హృదయంతో వాటిని కూడా పెట్టెలో సర్దేసి వాళ్ళ రాకకై సిద్ధంగా ఉంటుంది. కాసేపటి తర్వాత ఇంటి ముందు బండి ఆగిన శబ్దం. సీత హడావిడిగా వెళ్ళి గుమ్మం దగ్గర నుంచుంటుంది. అమ్మోయ్ అని నొచ్చుకుంటూ బండి దిగుతూ కనిపిస్తుంది కళావతి. కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, పట్నం తీసుకెళ్ళి సుఖపెడతాడనుకుంటే ఈ అడవిలోకి తీసుకొచ్చావేంట్రా అంటూ రుద్ర భుజంపై దురుసుగా కొడుతుంది కళావతి. రుద్ర కోపంగా చూస్తూ, ముందుందిలే నీకు ముసళ్ళ పండగ అని పంటిని బిగించి మనసులోనే అనుకుంటాడు. చుట్టూ గమనిస్తున్న కళావతి, కొంపతీసి మనముండేది ఈ ఇంట్లో కాదు కదరా ప్రకాశు అని భయంగా చూస్తుంది. ఇక్కడకు తీసుకొచ్చింది ఎక్కడో ఉంచడానికి కాదు, ఇక్కడ ఉండడానికే, పద లోపలికి అంటాడు విసుగ్గా. రాధాకృష్ణ కూడా బండి స్టాండ్ వేసి తాళం తీసుకుని జేబులో వేసుకుని, కాళ్ళు కడుక్కోండి అని నీళ్లు చూపిస్తాడు. ఏంటి వచ్చేది, ఈ అడవిలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను, అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అంటుంది కళావతి. ఈ ఊరొచ్చావుగా, నీకు అన్నీ తగ్గిపోతాయిలే అంటాడు. ఈ దిక్కుమాలిన ఊళ్ళో అంత గొప్ప డాక్టర్ కూడానా అని మూతి తిప్పుతూ కాళ్ళు కడుక్కుంటుంది కళావతి. డాక్టర్ కన్నా గొప్పోళ్ళు ఉన్నారంటమ్మా, ఎందుకైనా మంచిది నీ నోరు కాస్త అదుపులో పెట్టుకో అంటాడు రుద్ర. డాక్టర్ కన్నా గొప్పోళ్ళా, ఎవర్రా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంది. లోపలికి పద, అన్నీ వివరంగా చెబుతా కదా, వాళ్ళ దెబ్బకు నీ జబ్బులన్నీ అబ్బా అని మాయమైపోవాల్సిందే అని రుద్ర కూడా కాళ్ళు కడుక్కుంటూ అంటాడు. గుమ్మం దగ్గరకు వెళ్ళిన కళావతి సీతను చూసి, ఎవరిది అంటుంది నిష్ఠూరంగా. ఆ మాటకు సీత కనుబొమ్మలు ఒక్కసారిగా దగ్గర పడతాయి. వెంటనే రాధాకృష్ణ, ఆ అమ్మాయి మా చెల్లండి అంటాడు వినయంగా. అదే అమ్మా, నిన్న చెప్పాను కదా, మనకు ఇల్లు అద్దెకిచ్చింది వాళ్ళే అంటాడు రుద్ర. మంచిది. ఇంతకీ ఈ తలుపు మీదేంట్రా ఏదో రాసుంది, ఊళ్ళో చాలా తలుపుల మీద కూడా అదే రాసుంది అని ఆ పేరు వైపు చూస్తూ, ఓ స్త్రీ రేపు రానా, ఎవర్రా అది అంటుంది కళావతి. సీతా రాధాకృష్ణలు తడబడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆవిడ, ఇందాక చెప్పాను కదా డాక్టర్ కన్నా గొప్ప మనిషి అని, ఈవిడే ఆవిడ అంటూ లోపలికి పద అని చిన్నగా లోపలికి నెడతాడు కళావతిని. ఆవిడ హస్తవాసి అంత మంచిదరా, నువ్వు చూసావా ఆవిడ్ని ఆత్రంగా అడుగుతుంది. నేను వినడమే తప్ప చూడలేదు, చూద్దాం అంటాడు రుద్ర ముభావంగా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.